బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. పీఆర్ఎస్ కు కంప్లైంట్ ఓటు వేయాలంటూ చెప్పారంటూ కంప్లైంట్ చేశారు. బంజారాహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత అనంతరం కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ కవిత చెప్పారంటూ కంప్లైంట్ ఇచ్చారు. బంజారాహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కవిత అనంతరం కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. Appeal to you to please come out and vote. Today is not a holiday. Today is not a holiday. Today is a day to participate and strengthen the democracy. Youngsters, please come out. Officials, please come out. Everybody, please come out and vote. Thank you. Jai Telangana. Well, the decibels have been high, as you know, but then last time, 2018 also, it was the same scenario. Ultimately, people supported BRS, and this time also we believe people will. Absolutely, the same thing again in 2018 with their fake surveys and fake, high decibel noise. Congress party claimed that they are going to come back to power. This time also they have tried their best to, give out a lot of fake surveys and claim that they are going to come back to power. That at the love of my request especially to the urban voters, please come out in large numbers and vote. Urban youth, both women and men, please utilize your right that you are being given by the constitution. If you are not going to use it, you are going to lose it, and it is not going to help anybody. It is a very crucial aspect of nation building process. Please come out in large numbers and vote, especially urban crowd across Telangana. I request you, because in villages the voting percentage has been decent, but in urban it has been very less in the last election also. Please come out in large numbers. న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. పీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ చెప్పారంటూ కంప్లైంట్ చేశారు. బంజారాహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత అనంతరం కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చిన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది వివాదాస్పదమైంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి తరహా వ్యాఖ్యలు కానీ స్టేట్మెంట్లు కానీ ఇవ్వడానికి వీల్లేదు. కానీ కవిత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటే కాదు, మా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు తమ పరిధులను అతిక్రమించి ఏదైతే ఎన్నికల నియమం ఉంటుందో నియమావళిని అతిక్రమించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు అక్కడ తప్పుపడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే రిటర్నింగ్ అధికారికి కూడా కంప్లైంట్ చేస్తుందో జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సరళి ప్రశాంతంగానే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇట్లా నేతలు కామెంట్స్ ఏవైతే చేస్తున్నారో కామెంట్స్ కొద్దిగా ఉద్రిక్తకు దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా నేతలు 144 సెక్షన్ కొనసాగుతున్న సమయంలో ఇట్లా గుమిగూడడం కావచ్చు, తన అనుచరులతో రావడం కావచ్చు, అవన్నీ కూడా నియమాలను ఉల్లంఘించినట్టే అవుతుంది. కానీ నేతలు మాత్రం వాటి పట్టించుకున్నట్లు మనకు కనిపించడం లేదు. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఓటు వేసి వచ్చి వెళ్ళిపోవాల్సిన సమయంలో బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం, తన అనుచరులను చుట్టూ నిలబెట్టుకోవడం అనేది కూడా ఎన్నిక నియమాల్ని అది ఉల్లంఘించినట్లే అవుతుంది. సో వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చూద్దాం మరి ఎన్నికల సంఘం మిగతా ఏం యాక్షన్ తీసుకుంటుందో. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.